ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్స్, జనరల్ డ్యూటీ కానిస్టేబుల్స్, అది 10th క్లాస్ అండి. నెక్స్ట్ వన్ ఈజ్ ఎస్ఎస్సి ఎంటీఎస్, ఎంటీ మల్టీ టాస్కింగ్ స్టాఫ్. అవి రెండు కూడా ఎవరైతే దోస్ హూ ఆర్ కంప్లీటెడ్ 10th క్లాస్ ఎలిజిబుల్ ఫర్ అప్లై దిస్ జాబ్స్. 10th క్లాస్ వాళ్ళు ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్స్, ఎస్ఎస్సి ఎంటీఎస్ కి అప్లై చేసుకోవచ్చు. ఓకే, క్లియర్. నెక్స్ట్ ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్స్ అండ్ ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్స్ సిహెచ్ఎస్ఎల్ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్, ఈ రెండు పోస్టులకు కూడా +2 క్వాలిఫికేషన్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, +2. అలానే డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు ఎస్ఎస్సి సిజిఎల్ కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవెల్. ఇలా ఈ 5 టైప్స్ ఆఫ్ పోస్టులు కూడా ఎస్ఎస్సి ఎవ్రీ ఇయర్ అనౌన్స్ చేస్తూ ఉంటుందండి, ఎవ్రీ 9 months. దెన్ ఆర్ఆర్బి. సో ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్. At present, how many railway zonals in our country? 18 railway zonals. ఇండియాలో రైల్వే జోనల్స్ 18 ఉన్నాయి స్టూడెంట్స్. రఫ్లీ ఇండియా చూస్తే 80 రైల్వే జోనల్స్ ఎట్ ప్రజెంట్ ఇన్ అవర్ కంట్రీ. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, వీటినన్నింటినీ ఏమంటాము? న్యూస్. న్యూస్ అంటే ఏంటండి? నార్త్, ఈస్ట్, వెస్ట్ అండ్ సౌత్. ఎస్ ఆర్ నో? సో నార్త్, ఈస్ట్, వెస్ట్ అండ్ సౌత్, ఈ యొక్క విశేషాలన్నీ కూడా కలిపి చదివేస్తే వాటినే మనం న్యూస్ అంటాం స్టూడెంట్స్. ఓకే, సో ఎట్ ప్రెసెంట్ హౌ మెనీ రైల్వే జోనల్స్ ఇన్ అవర్ కంట్రీ? 18. ఈ 18 రైల్వే జోన్స్ ఎప్పుడు నోటిఫికేషన్ వేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఈస్టర్న్ రైల్వే జోన్ కోల్కతా, వెస్టర్న్ రైల్వే జోన్ ముంబై చర్చ్గేట్, నార్థన్ రైల్వే జోన్ ఢిల్లీ, సదర్న్ రైల్వే జోన్ చెన్నై, నార్త్ ఈస్ట్ రైల్వే జోన్, సౌత్ ఈస్ట్ రైల్వే జోన్, సౌత్ వెస్ట్, నార్త్ వెస్ట్. ఎస్సీఆర్, మనం గుంటూరు ఎప్పుడైనా రైల్వే స్టేషన్కి వెళ్ళి ట్రైన్ ఎక్కారా? ఎస్సీఆర్ సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్, నార్త్ సెంట్రల్ రైల్వే అలహాబాద్, ఈస్ట్ సెంట్రల్ రైల్వే హాజీపూర్, వెస్ట్ సెంట్రల్ రైల్వే జబల్పూర్. ఇలా 18 రైల్వే జోనల్స్ లో ఎవ్రీ 2 months 3 months నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది స్టూడెంట్స్. వీటిలో 2 రకాలైన పోస్టులు ఉంటాయి. సో ఫస్ట్ వన్ ఈజ్ టెక్నికల్ పోస్ట్, నాన్ టెక్నికల్ పోస్ట్. టెక్నికల్ గా ఉన్న వాళ్ళందరికీ టెక్నికల్ పోస్టులు వస్తాయండి. నాన్ టెక్నికల్, ఎనీ డిగ్రీ పీపుల్ కెన్ డూ అప్లై టెక్నికల్, నాన్ టెక్నికల్. టెక్నికల్ అంటే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్. ఫర్ ఎగ్జాంపుల్, సివిల్ ఇంజనీర్స్ ఉన్నారనుకో, ట్రాక్ వేయడానికి వాళ్ళు సివిల్ ఇంజనీర్. అలానే ట్రాక్ మీద ట్రైన్ నడపాలంటే మెకానికల్ ఇంజనీర్స్. దాంట్లోనే ట్రైన్ లో మనకి ఎలక్ట్రిసిటీ ఉండాలి కాబట్టి ఎలక్ట్రికల్ రైల్ ఇంజనీర్స్. అలానే దాంట్లో సిగ్నలింగ్ సిస్టమ్ ఉండాలంటే ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్స్. ఇందులో కెమికల్స్ కరెక్ట్ గా ఉండాలంటే కెమికల్ ఇంజనీర్స్. వీళ్ళు ఇక్కడ ఆర్ఆర్బి ఇంజనీర్స్, ఏఈ పోస్టులు ఉంటాయి, ఆర్ఆర్బి టెక్నికల్స్ ఉంటాయి. ఇక నాన్ టెక్నికల్ కి వచ్చేవరకు క్లర్క్ కమ్ ఎంక్వైరీ కమ్ రిజర్వేషన్ క్లర్క్, ఇలాంటి రైల్వే టీసీస్, ఇవన్నీ మీరందరూ జనరల్ గా అందరూ అప్లై చేసుకోవచ్చు. సో కాబట్టి బెస్ట్ ఆపర్చునిటీస్ అనేది రైల్వేస్ గురించి కూడా ఉన్నాయండి. దెన్ ఇక ఆర్ఆర్బి రైల్వే సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అండి. అండ్ ఆల్సో 8 మనకి ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయి. ఎల్ఐసి, జిఐసి, ఎఫ్సిఐ, ఇలాంటి ఓరియంటల్ ఇన్సూరెన్స్, ఇలాంటి ఎఫ్సిఐ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇవన్నీ కూడా సిసిఐ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి. అంతేకాకుండా ఇంకొకటి ఏంటండి అంటే ఓఎన్జిసి, సో ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ వాళ్ళ జాబ్స్ అండి. ఆ ఓఎన్జిసి అనేది మనకి 3 types గా డివైడ్ చేస్తే ఓఎన్జిసి, ఓఎన్జిసిలో 3 types ఆఫ్ పోస్టులు వస్తాయి ఇక్కడ మళ్ళా. ఐఓసిఎల్, పిపిసిఎల్, హెచ్పిసిఎల్. ఐఓసిఎల్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, బిపిసిఎల్ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, హెచ్పిసిఎల్ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్. మనం ఎక్కడ పెట్రోల్ కొట్టించుకున్నా ఈ 3 ఉంటాయండి. అన్ని కూడా గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ లో ఉన్న ఇవి. కానీ జనాలకి ఎవరికి తెలియదండి. ఎవ్రీ వీక్ కి ఎంప్లాయ్మెంట్ న్యూస్ అనేది వస్తుందండి.
ఆ ఎంప్లాయ్మెంట్ న్యూస్ ప్రతి ఒక్కరూ డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు జాబ్ కావాలంటే చూడాలండి. వీ కేమ్ ఫ్రమ్ కౌండిన్య ఐఏఎస్ అకాడమీ అండి. కౌండిన్య ఐఏఎస్ అకాడమీ మనకి వెరీ వెరీ నీడర్ లో ఉన్నది. కౌండిన్యపురం, వెలిగళ్ల గ్రామం, పెదకాకాని మండల్, గుంటూరు డిస్ట్రిక్ట్. ఇక్కడ ఈ కోర్సులో మనము 4 months కి ఈ యొక్క కోచింగ్ కాను జస్ట్ నామినల్ ఫీజెస్ మాత్రమే తీసుకుంటున్నారు. 7,200 రూపీస్, బాయ్స్ ఆర్ గర్ల్స్. అంతేకాకుండా ప్రెమిసెస్ లోనే గర్ల్స్ కి ఒక అకామిడేషన్ ఉందండి. లాడ్జింగ్ బోర్డింగ్ ఫెసిలిటీ అవైలబుల్ అండి. వెరీ వెరీ మంచి, అసలు మీకు అకామిడేషన్ ఒకసారి చూసుకోండి. అలానే అక్కడే క్లాసెస్, అక్కడే ఉండటం, అక్కడే అన్ని ఉంటాయండి. లాడ్జింగ్ బోర్డింగ్ దానికి కాను 5,000 రూపీస్ ఉంటాయి. జస్ట్ దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది సర్వీస్ మోటివ్ ఆర్గనైజేషన్. దిస్ మోటివ్ ఆర్గనైజేషన్ రన్ బై కౌండిన్య ఎడ్యుకేషనల్ అకాడమీ ఎడ్యుకేషన్ ట్రస్ట్. చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఈవి నారాయణ గారు, ఫార్మర్ ప్రిన్సిపల్ టీజేపీఎస్ కాలేజ్. సో కాంటాక్ట్ నంబర్ 9966112933. సో ఈ నంబర్ కూడా కాల్ చేసుకోవచ్చు. జస్ట్ ఇక్కడ నుంచి ఒక 12 kilometers మీరు ఒక్కసారి వెళ్ళండి, ఒకసారి చూడండి. నేను చెప్పానని కాదు, ఎందుకంటే నేను 2 years బ్యాక్ ఈ ఇన్స్టిట్యూషన్ లో జాయిన్ అయినప్పుడు నేను ఆల్ ఓవర్ మన 2 states లో ఇప్పటికి ఒక 70-80 ఇన్స్టిట్యూషన్ లో వర్క్ చేశానండి. నా 26 years of age. 2 years బ్యాక్ ఈ ఇన్స్టిట్యూషన్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న క్వాలిఫికేషన్స్ చూసి ఒకటే చెప్పాను చైర్మన్ సార్, నేను ఈ ఇన్స్టిట్యూట్ ఉన్నంత వరకు ఈ ఇన్స్టిట్యూట్ లో పాఠం చెప్పడానికి నిర్ణయించుకున్నాను సార్. మీరు ఒక్కసారి చూస్తే అక్కడ ఉన్న మెంబర్స్ ఐఏఎస్, ఐపీఎస్, అలానే సిఐ, అలానే డిఎస్పి, ఈ లెవెల్స్ లో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గా రిటైర్ అయిన వాళ్ళు, ఇలాంటి అన్ని ఆర్గనైజేషన్స్ లో ఉన్న వాళ్ళండి. ఒక్కసారి మీరు మనకి విజిట్ చేయండి. ఇది నేను చెప్పానని మీరు జాయిన్ అవ్వద్దు, ఒకసారి విజిట్ చేయండి. అక్కడ జీకే కరెంట్ అఫైర్స్ క్లాస్ నేనే డీల్ చేస్తాను. అలానే నా కొలీగ్స్ ఉన్నారు ఇక్కడ, వాళ్ళు కూడా ఇప్పుడు మాట్లాడతారు, వాళ్ళ సబ్జెక్ట్స్ గురించి వాళ్ళు మాట్లాడతారు. సో కాబట్టి మీరు ఒకసారి విజిట్ చేయండి. ఎందుకని ఏదైనా మనం చేసేటప్పుడు ఒకసారి 1 or 2 ఇన్స్టిట్యూట్ చెక్ చేసుకోండి. ఇదే మనకి ఈ జనరల్ స్టడీస్ అవేర్నెస్ ప్రోగ్రామ్ తో పాటు ఈ 4 months కోచింగ్ కి నా 7,200. ఇప్పుడు నేను చెప్పిన అన్ని సబ్జెక్ట్స్ కి, అన్ని జాబ్స్ కి వెరీ వెరీ మోస్ట్ యూస్ఫుల్ అండి. ప్రైమరీగా మీరు హౌ టు ప్రిపేర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్, మీరు ఇక్కడ కానీ 4 months తీసుకుంటే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా రాసుకోవచ్చండి. అలా చెప్పటంలో ఎలాంటి సందేహం కూడా లేదు. సో కాబట్టి ఒక్కసారి విజిట్ చేయండి. అలానే ఇక్కడ మీకున్న ఎన్విరాన్మెంట్ చూడండి ఎలా ఉంటుంది. ఒక పచ్చటి పొలాల్లో మంచి, అసలు ఎలాంటి పొల్యూషన్ లేని సొసైటీ అనేది ఒకటి సపరేట్ గా ఉందండి. సో కాబట్టి ఒకసారి విజిట్ చేసి మీరు మన కౌండిన్య ఐఏఎస్ అకాడమీ ద్వారా మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో బేస్ వేసుకొని ఈ మీదనే మనం బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసి జాబ్ తెచ్చుకోవాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.